ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ రోజు వరకు నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తోడుకుని ఈ యొక్క సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క 7వ నెల జూలై మాసంలో ప్రభువా 3వ ఆదివారంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ప్రవేశపెట్టించి మాకిచ్చిన ఇట్టి గొప్ప ధన్యతను బట్టి మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి సహవాసంతో సార్వత్రిక సంఘంలో, స్థానిక సంఘంలో ప్రభా మేము సహవాసంగా ప్రభా చేరి మిమ్మల్ని స్తుతించులాగిన మాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరు మా కొరకే ఈ లోకానికి మనిషి కుమారునిగా వచ్చి మా యొక్క పాపం అంతటిని మీరు తీసుకున్నారు ప్రభా. ఏ పాపం చేయని మీరు మా కొరకే పాపంగా చేయబడి ఏ నీతి చేయని మేము మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చినందుకు మీకు ఎంతగానో మేము వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము ఇంకనూ పాపులమై ఉండగానే మీరు మా కొరకై ఈ లోకానికి వచ్చి మా కొరకే చనిపోయారు ప్రభావ. మేము ఇంకనూ బలహీనులమై ఉండగా, మేము ఇంకనూ శత్రువులమై ఉండగా మా కొరకు ఒక బలవంతుడిని పంపించారు ప్రభా. అది నీ సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మేము బలవంతులుగా చేయడానికి కొరకు ఆయన బలహీనుడిగా ప్రభా తను తగ్గించుకుని రిక్తునిగా సిలువ మీద ఆయన చేసిన క్రయదానం బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మేము ఏమి ఇచ్చిన రుణస్థలమే ప్రభా. ఇటువంటి గొప్ప రక్షణ భాగ్యము మా జీవితంలో మాకు అనుగ్రహించినందుకు, అనంతమైన రాజ్యము, నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టే వారంగా, మాకు స్వీకరించే వారంగా, అక్షయమైనదో నిర్మలమైనది వాడబారిన గొప్ప స్వాస్థ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాజమండ్రిలో జరుగుతున్న పరిచర్య జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ఇప్పుడు దొరై చెరువు ప్రభా, వేములూరులో జరుగుతున్న యొక్క ఆరాధన పరిచర్య జ్ఞాపకం చేసుకున్న తర్వాత కొవ్వూరులో జరగబోయే పరిచర్య జ్ఞాపకం చేసుకుని దాసురాలు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచర్ని నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. ఎన్నో ఆత్మలు రక్షించుకుంటున్నట్టు ప్రభా మీరు చేస్తున్న పురుకొల్పన బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క వాక్యము మాకు హృదయంలోనికి నూరంతలుగా అదిచ్చొచ్చి అది నూరంతలుగా ఫలించే వాక్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరుగుతున్న సేవా పరిచర్ను బట్టి మీకు ప్రభా మీకు మనవి చేసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంకా ఎవరైతే రక్షణ పొందారో, ఇంకా రక్షణ పొందలేదో వారు త్వరపడి రక్షణ పొందినట్లు సహాయం చేయండి ప్రభా. మీరే కృప చూపిన సహాయం చేయండి. అక్కడ చేసిన ప్రతి పరిచర్ సేవకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటే సమయం మీకే సమర్పించుకుంటే మీరే ఆధిపత్యం వహించుకోమని, ఇంకా ఎవరైతే రావాల్సిన వారందరిని త్వరపెట్టి క్షేమంగా నీ యొక్క సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ నా ప్రభువును నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము. వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెన్. ఆలయము మీరే నేను ఎల్లకాలము మ్రొక్కెదము. ఆలయము మీరే నేను ఎల్లకాలము
పాడి అందరము మ్రోకెదము కలిసి చప్పట్లు కొడుతూ పాట పాడదాం. సొలొమోను గట్టిగా పాడండి, కంటే వచ్చిన వాళ్ళందరూ కలిసి. శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్ రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసిన్ రారాజుగా త్వరలో వచ్చు రయముగను మ్రోకెదము రారాజుగా త్వరలో వచ్చు రయముగను మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము అందరము కలిసి ఇక వాక్య భాగాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21, 22, 23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఇక్కడ చెప్పబడుతున్న అవయవం ఏంటంటే కన్ను గురించి చెప్పబడుతుంది. అంటే కన్ను చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము వాక్య భాగం ద్వారా చూస్తున్నాము. కన్ను ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటిగా చూసేది మన కళ్ళు మాత్రమే. అది చెడిన దానితో సమానంగా దేవుడు ఎంచుతున్నాడు. నేను లాస్ట్ వారం మనం హృదయం గురించి చూసాం. హృదయం ఎలాగుందంట, నరుల చేత అది చెడ్డదిగా ఉందంట. ఆది కాండంలో మనం చూసాం 6వ అధ్యాయంలో. నరుని హృదయము చాలా చెడ్డగా ఉన్నదంట. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. కాబట్టి ఈ కన్ను కూడా చాలా జాగ్రత్తగా ఉంచండి అని దేవుడు చెప్తున్నాడు. ముఖ్యంగా మనము సహవాసంగా కూడుకొనుట ఎంతో ఇంపార్టెంట్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనకు చెప్తున్న ఈ వాక్యం ఏంటంటే
సహవాసముగా కూడుకొనుట మానద్దు. సహవాసము చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామందు కూర్చుంటారో అక్కడ ఎవరు వచ్చి ఉంటారు? ఆయన పరిశుద్ధాత్మ దిగి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు, దేవుడు ఉంటాడు మన మధ్యన. ఎందుకు ఉంటున్నాడంటే మనతో సహవాసం కలిగి ఉండాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనతో ఉండాలనుకుంటున్నాడంటే మనతో సహవాసం కలిగి ఉండాలని. అంటే సహవాసం అంత ఇంపార్టెంటా అంటే ఎస్, అది చాలా చాలా ఇంపార్టెంట్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడుకొనుట మానద్దు. ఎందుకు మానకూడదు? నెక్స్ట్ ఏమని చెప్తుందండి? ఒకరినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచింతము. సమాజంగా ఎందుకు కూడుకోమంటున్నాడంటే, ఎందుకు సహవాసం కలిగి ఉండాలంటున్నాడంటే, ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కలిగి ఇతరులను హెచ్చరించుచు, ఇతరులని పురికొల్పుచు, ఎవరైతే దేవుని సన్నిధికి రావట్లేదో వారి దగ్గరకు వెళ్ళి వారిని పురికొల్పాలి. అదే సత్క్రియలు, మంచి కార్యాలు. ఎలాగా? ఇతరులు ఎవరైతే దేవుని మందిరానికి రావట్లేదో వారిని పురికొల్పించాలి, వారిని రేపమంటున్నాడు. కింద ఫుట్ నోట్లో మనం చూడొచ్చు. పురికొల్పవలన ఆలోచింతముకి మూల భాషలో ఏమనుందండి? రేపాలంట వాళ్ళని. వారికి దేవుని వాక్యం చెప్పాలి. ఎందుకు సహవాసంగా కూడుకొనుట మానద్దన్నాడు దేవుడు. ఆ దినము అంటే దేవుని రాకడ, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి? సహవాసంగా కూడుకొనుట మానద్దు. ఎందుకంటే ఒకవేళ సహవాసంగా మనం కూడుకొనుట మానివేస్తే మనకి 3 విషయాలు దేవుడు మనకి ఈరోజు బైబిల్ నుంచి వాక్యాన్ని చెప్తున్నాడు. నార్మల్గా ఈ లోకంలో జరిగే మూడు కోట్స్ మనం చూస్తే, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు అని 3 కోతులను మనం చూడొచ్చు. ఏమండి? ఇది ఒక కొటేషన్గా, సామెతగా మనం చూడొచ్చు. చెడు మాట్లాడద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. మన బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్తుంది. 3 విషయాలు చెప్తుంది. ఏం చేయాలి మనము? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. ఎప్పుడు నడవకుండా ఉంటాం? సహవాసం కలిగి ఉన్నప్పుడు నడవం. రెండవది, పాపుల మార్గమున నుంచోవద్దు, నిలవద్దు, అక్కడ ఉండద్దు. చెడ్డ మాటలు మన చెవిని వినబడినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. దుష్టత్వమునకు దూరముగా పారిపోవుడి. పాపము దగ్గర మీరు నుంచోవద్దు. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, కూర్చోవద్దు, నిలవద్దు. ఇవి మనకి 3 కోట్స్. మరి ఏం చేయాలి? 2వ వచనంలో ఉండేది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మనం ఏం చేయాలండి? యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా వాక్యాన్ని చదవాలి. వాక్యము చదవకపోతే మనం ఏ మేలు చూడలేము. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను పతనమైపోవడానికి కారణం ఏంటి? పడిపోవడానికి కారణం ఏంటి? సహవాసము. సహవాసం లేక పాడైపోయాడు. ఈ కాలము కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ కాలం వచ్చినప్పుడు భారతదేశంలోనే నేను ఇవన్నీ చూస్తాం. మనమందరము భారతదేశంలోనే చూడొచ్చు. ఏంటి? ఆదివారం రోజునే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా ఏ అదర్ కంట్రీలోనే లేదు ఇలాంటిది. మన దేశంలో, భారతదేశంలో ఆదివారం రోజునే ఎగ్జామ్ ఉంటుంది. ఆదివారం రోజునే చుట్టాలు వస్తారు. మరి మిగతా రోజులు రారు. అదేంటో మరి తెలీదు. ఏ రోజు వస్తారండి? ఆదివారం నాడే వస్తారు చుట్టాలు. ఏం చేస్తాం? మన సహవాసం ఎక్కడుంది?
మన సహవాసం మన చుట్టాల దగ్గర ఉండిపోతే, మన బంధువుల దగ్గర ఉండిపోతే సహవాసంగా కూడుకొనుట మానద్దు. ఎందుకు? ఒక దినం రాబోతుంది, ప్రభు రాకడ. ఈ హెబ్రీ గ్రంథకర్త వెనకాల హిస్టరీ చూస్తే చాలా దారుణమైన మతోన్మాదులు మనం చూడొచ్చు. సౌలు అనే మతోన్మాదుడు ఇప్పుడు పౌలుగా మారాడు, కానీ అలాంటి మతోన్మాదులు చాలామంది ఉన్నారు. ఇంకా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, వీళ్ళని ఎప్పుడు సంహరిద్దామా అని. చాలామంది తల్లులను, గర్భిశ్రీలను ఎలుగుబంటులకి, సింహాలకి వాళ్ళని అప్పగించారు, వాళ్ళని చీల్చుకుని తినేసేవి. ఈ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే సహవాసంగా కూడుకొనుట మానద్దు. సహవాసము చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రెండవ ఇంపార్టెంట్ సహవాసము. మొట్టమొదటిది ఏంటండి? అపోస్తలుల బోధ యందు అంటే వాక్యము చదవాలి. ఫస్ట్ ప్రాముఖ్యం ఏంటంటే వాక్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటండి? సహవాసము చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటండి? ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. నాలుగోది ఏంటండి? ఎడతెగక ప్రార్థనలు, ఆరాధనలు మనం ఆయనకు చెల్లించు వారమే ఉన్నాం. కాబట్టి ఆదివారము పరిశుద్ధ దినము కనుక మనము ఏం చేయకుండా మానకూడదు? సహవాసములో మనము మానకూడదు. సహవాసము చాలా 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 ఇంపార్టెంట్. ఇటువంటి సహవాసం లేక చెడిపోయి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సొలొమోను గురించి మీరు ఆలోచిస్తే మీలాంటి నాలాంటి వ్యక్తి కాదండి ఆయన. అంటే మనిషి రూపంగా మనిషే, కానీ ఆయన చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైన వాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు! ముందుకు కానీ ఆయన తర్వాత కానీ అటువంటి జ్ఞాని ఎక్కడ లేడంట. ఈ రోజు వరకు అంత జ్ఞాని ఎవ్వరు లేదు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి, కానీ సొలొమోను ఎక్కడ పతనమైపోయాడు? ఫస్ట్ రీజన్ సహవాసంలో పడిపోయాడు. కాబట్టి మనము సహవాసం కలిగి ఉంటే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే 3 కొటేషన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. దుష్టుల ఆలోచన చెప్పున మనం ఏం చేయాలి? నడవకూడదు. ఎప్పుడు నడవకుండా ఉంటాము? సహవాసం కలిగి ఉంటే నడవకుండా ఉంటాము. ఒకవేళ నడిస్తే, ఒకవేళ చూపు బాగోపోతే, ఇందాక మనం చూసినట్టు కన్ను బాగోపోతే, మన వాక్యం చదివితే వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో సహోదరుడా, ఇదిగో సహోదరి, నీ చూపు చెడ్డగా ఉంది, మోహపు చూపుతో చూడొద్దని చెప్తుంది వాక్యం చదివితే. నీ చుట్టుపక్కల ఉన్న పాపులతో నిలిస్తే నీ సహవాసం బాగోలేదు, చెడ్డ మాటలు వినద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన మనము కూర్చోకూడదు. ఈ 3 చాలా 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 ప్రాముఖ్యం. మరి ఏం చేయాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. మనము దివారాత్రములో దేవుని వాక్యముని చదువుతున్నామా? దేవుడు ఈరోజు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయం వాక్యం చదివావా? కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నావా? కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? దేవుడు పదే 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 అడుగుతున్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారంటే ఆదివారం ఎలాగుండేది? ఆదివారమే కాదు, ప్రతిరోజు ఎలాగే ఉండేది. మార్నింగ్ 6 కల్లా లేచిపోవాలి. 1 2 బకల్ మై షూ అని చెప్పి ఒక రైమ్ పాడేవారు. 6 7 పికప్ ద స్టిక్ అంటే బెల్ట్ తీసుకునేవారు. 9 10 ఏ బిగ్ ఫ్యాట్ హ్యాన్ అనేవారు. అనగానే నేను లేగలేదనుకోండి బెల్ట్తో పడిపోయేది. 1 2 బకల్ మై షూ, 3 4 ఓపెన్ ద డోర్, 5 6 పికప్ ద స్టిక్స్ అనేవారు. ఈ రైమ్ పాడేసరికి 6ంటికి లేచిపోవాలి. 6ంటికి లెగ్గానే నేను చేయాల్సింది ఏంటంటే బైబిల్ తీసుకుని వ్యక్తిగత బైబిల్ రీడింగ్ చేయాలి, ఒక అధ్యాయం చదవాలి. ఆ రోజు కంతట వాక్యం చెప్పుకునేవారు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు నాకు. కంతట వాక్యం చెప్పకపోతే ఇంట్లో నాకు బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు. ఈ వ్యక్తిగత ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే కుటుంబ ప్రార్థన ఉండేది. మమ్మీ, డాడీ, అన్నయ్య, నేను నలుగురం కూర్చుని వాళ్ళం, కుటుంబ ప్రార్థన జరిగేది. బైబిల్లో ఆఖరి వచనం ఎవరికి వచ్చిందో వాళ్ళే లాస్ట్ ప్రేయర్ చేయాలి. అదేటో కానీ ఎప్పుడు నాకే వచ్చేది లాస్ట్ వాక్యం. అంటే ప్రతిరోజు ప్రార్థన నాదే, ఎప్పుడో ఒకసారి మారేది ఎవరికొకరికి
ఇటువంటి సహవాసము దేవుడు కలిగి ఉండమంటున్నాడు. సహవాసము ఈజ్ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి సహవాసం లేక చాలామంది పడిపోతూ వస్తున్నారు. సహవాసం లేక మన జ్ఞాని అయిన సొలొమోను పడిపోయాడు. కన్ను మోసం చేసి దావీదు చెడిపోయిన వాడినిగా చేసింది. కాబట్టి సహవాసం ఇంపార్టెంట్ అంటే ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు. కాబట్టి దేవుని ఆరాధించేవారు మనం ఎలా ఆరాధిస్తామంటే మన పూర్ణ హృదయంతో. ఇలాంటి హృదయంతో మనం ఆరాధించలేము. దేవుడు అంటున్నాడు ఒక షరతు, ఒక నియమము, నీకు పూర్ణమైన హృదయం ఉంటే గాని నువ్వు నన్ను ఆరాధించలేవు. ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడి యొక్క వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము. పాడెదను నీ నామంబును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్. పాడెదను నీ నామంబును, ప్రణుతింతున్ నీ సన్నిధిన్. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము. ప్రేమించినావు ఈ లోకమున్, పాపుల కొరకై ప్రాణంబునివ్వ. ప్రేమించినావు ఈ లోకమున్, పాపుల కొరకై ప్రాణంబునివ్వ. మరణించినావు ఆ సిలువ పైన, నిత్య జీవంబుని చూట కొరకు. మరణించినావు ఆ సిలువ పైన, నిత్య జీవంబుని చూట కొరకు. నిత్య జీవంబుని చూట కొరకు. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము. చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో. చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో. వెలిగించినావు హృదయాంబులన్, కనుపరచినావు రక్షణ మార్గం. వెలిగించినావు హృదయాంబులన్, కనుపరచినావు రక్షణ మార్గం. కనుపరచినావు రక్షణ మార్గం. నీ నామమే నాదు గానము, నీ ప్రేమే నా ధ్యానము. చూపించినావు నీ కృపను, కరుణించినావు ఈ దీనుని. చూపించినావు నీ కృపను, కరుణించినావు ఈ దీనుని. రక్షించినావు నరకంబు నుండి, స్తుతించెదన్ని నామంబును. రక్షించినావు నరకంబు నుండి, స్తుతించెదన్ని నామంబును. స్తుతించెదన్ని
నామంబును నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొట్టమొదటి వచనము చివరి భాగం చదువుతున్నాను. దయచేసి చూడండి. 3 విషయాల మీద మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని ఎవరు చెప్తున్నారు? దావీదు భక్తుడు తను సిద్ధపాటు చేసుకుంటున్నాడు అనమాట. ఎందుకు? మందిరం పని కొరకు, మందిరాన్ని కట్టే విషయం కొరకు తను అలా సిద్ధపడుతున్నాడు. కట్టబోవు ఆలయము ఎవరి మహిమ కొరకంట? దేవుని మహిమ కొరకు అంటున్నాడు. మరి నీవు నేను కూడా అదే పనిలో ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. అందరము కలిసి బిగ్గరగా చదువుదామండి. అందరము కలిసి బిగ్గరగా చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. చాలండి. ఏంటన్నా? మీ దేహము దేవుని ఆలయం. కాబట్టి 20వ వచనం చదువుతున్నాను చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? కట్టబోవు ఆలయం ఎవరి కోసమంట? మీ దేహముతో ఏం చేయాలి? రెండిటికి ఈక్వేషన్ సరిపోయిందా? ఏమండి? భక్తుడు ఆ దినము భూమి మీద ఆయన రాజ్యాన్ని చూపించాలనుకొని ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన మందిరాన్ని ఒకటి కట్టడానికి కొన్ని లక్షల వేల బంగారు నాణ్యాలు కానీ, వెండి కానీ, ఇనుము కానీ, రాళ్ళు కానీ, విలువైన గోమేధిక రాళ్ళు, కర్రలు, దానికి కావలసిన వస్తువులన్నిటినీ రాజు అక్కడ సమకూరుస్తున్నాడు. అంతకంటే విలువైన నీలో ఉన్న నీ పరిశుద్ధాత్మకు నీవు కూడా ఏం చేయాలి? అంతకంటే విలువైన వస్తువులతో నువ్వు ఈ మందిరాన్ని కట్టినప్పుడు ఇదేం చేస్తుంది? దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. మనము ఆయన యొద్దకు ఎలా వెళ్తాము? ఆత్మరూపములో వెళ్తాం కదా. పరిశుద్ధాత్ముడైన దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఆయన యొద్దకు చేరిపోతుంది. ఆయన పరలోక రాజ్యంలోనికి ఆత్మస్వరూపమై ఆత్మరూపంలో మనం వెళ్ళిపోతాం. అప్పుడు నీవు అందముగా నీ ఆత్మకు ఏమేమైతే అలంకారాలు చేసావో అక్కడ కనబడతాయి. దేహానికి అలంకారాలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏమండి? కొన్ని స్ట్రిక్ట్ డాక్టరీన్స్ ఉంటాయి. నేను దానికి చాలా వ్యతిరేకం. ఏమండి? పువ్వులు పెట్టుకోవద్దు అంటారు, గాజులు వేసుకో, ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు ఎక్కడైనా? ఎదుటి వారికి ఆటంకము కలగకుండా మీరు ఏం చేసినా ఓకే, ఎదుటి వారికి ఆటంకం కలగకూడదు. మరి నీ ఆత్మ విషయంలో అలంకారము ఆయనకేంటి? సంతోషము. నీ ఆత్మ విషయంలో నీ ఆత్మని నువ్వు ఎలా అలంకరించుకుంటావు? నీ ఆత్మను అలంకరించడానికి నీవు అనుదినము చేస్తున్న పనులు ఏమిటి? ప్రార్థన ఆత్మకు అలంకారం కాదు. నీ అవసరతల కొరకు నీవు చేస్తున్నది ప్రార్థన. ఓకే? నీ అవసరతల కొరకు మనము చేస్తున్నది ప్రార్థన. ఆత్మకు అలంకారం అది కాదు. ఏంటి? భక్తుడే రాశాడు ఇక్కడ. ఏంటి? చూద్దాం. ఆయన ఆత్మ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, చూడండి 9వ వచనంలో ఉంది చూడండి అన్నమాట. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక. చాలండి. తర్వాత 11వ వచనం చదువుతున్నాను. 10-11 చదువుతాను. అవి అలంకారాలంటే అవి అన్నమాట. దేవునికి ఇప్పుడు అలంకారం అంటే ఇలా తీసుకునేదా, ఇలా ఇచ్చేదా? దేవుడికి అలంకారం ఎలా ఉంటుందో చూస్తారు. అక్కడ భక్తుడు రాస్తున్నాడు చూడండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా, నిరంతరము నీవు
దేవునిని కూడా అటు రీతిగానే స్తుతించాలి. భక్తుడు చేసిన స్తుతి ఆరాధన ఈ దినం నీవు నేను నీ నోటితో నా నోటితో చేయగలగాలి. చూడండి, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు వాడవును. అందరికి నీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇంత గొప్ప, ఇంత గంభీరమైన ఆరాధన నీవు నేను ఎప్పుడైనా చేసున్నామా? ఆరాధన చేయండి అంటే ఆరాధనలో కూడా ప్రార్థన మనం చేయటానికి ప్రతిదినము మనం తీసుకునేదే. ప్రార్థన అంటే ఆయన దగ్గర నుంచి అడగడం పొందుకోవడం అంతే కదా. ప్రార్థనలో ఇన్కమింగే ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉండదు, ఆయనకి ఇచ్చేది ఉండదు, ఆయనని సంతోషపరిచేది ఉండదు. భక్తుడు ఇక్కడ ఎక్కడైనా రాశాడా? భక్తుడే చేసిన ఆరాధన అది. ఎక్కడైనా ప్రభువా నీవు నాకు ఇది ఇచ్చావు, నాకు ఇంకా ఇవ్వు, లేకపోతే నాకు ఇది లేదని ఎక్కడా చెప్పలేం. నాకున్నది చాలు ప్రభువా అంటూ చక్కని మాటలు అక్కడ రాశాడు. దావీదు అక్కడున్న పరిస్థితిని బట్టి, నాకున్న ప్రభావమును బట్టి, నాకున్న ఈ మంచి పేరును బట్టి, నాకున్న ఐశ్వర్యమును బట్టి, నాకున్న జ్ఞానమును బట్టి నేనే కడతాను ప్రభువా మందిరం అని ఉండవచ్చు. కానీ అనలా. ఎందుకు? తాను చేసిన పాపమును తాను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడిచ్చిన ఆ పనిష్మెంట్ని ఆయన తీసుకున్నాడు కదా. తీసుకొని దేవునికి పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, తనకు కలిగిన సమస్తముతో ఆయన దేవునిని ఆరాధిస్తున్నాడు. తనతో పాటు తన సమాజము సంపూర్ణముగా ఉండగా అన్న మాట మనం చూస్తాం పైన. చూసారా? 10వ వచనములో ఉంటుంది చూడండి. సమాజము పూర్ణముగా ఉండగా అంటే సమాజం అంటే ఆ మందిరం వారు, లేకపోతే ఆ ఇశ్రాయేలీయుల అందరి మీద ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆయన వారందరి సమక్షంలో ఇటువంటి ఆరాధన చేస్తూ కింద అంటాడు, ప్రభువా నేను నిజముగా యథార్థముగా నాకు ఉన్నదంతా మీ మందిరానికి ఇచ్చేసాను ప్రభువా. నీవు హృదయాంతరంగంలో వెతికేవాడు ప్రభువా. అట్టి రీతిగా నా ప్రజలు కూడా ఇచ్చేలాగా చేయండి ప్రభువా అంటూ చెప్తూ తర్వాత ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, 18వ వచనము 29వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటున్నాడు. తనతో పాటు తన ప్రజలందరూ కూడా దేవునికి సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ భక్తితో, పూర్ణ వినయముతో ఆయనకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. అందుకే దేవుని దగ్గర ఒక చిన్న విన్నపం పెడుతున్నాడు. ఏమని? నాతో పాటు ఈ జనులందరూ కూడా అలాగే ఇచ్చేలాగా వారి హృదయాన్ని స్థిరపరచు నాయనా. మీకు ఇవ్వడంలో గొప్పతనం ఉంది ప్రభు అని భక్తుడు అంటున్నాడు. దేవునికి ఇవ్వడంలో, దేవునిని సంతోషపరచడంలో ఆ సంతోషం ఉన్నదని తెలుసుకున్నాడు భక్తుడు. అందుకే దావీదు భక్తుడిని ఒక్కడనే బైబిల్ అంతట్లో, పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఏమన్నారండి? ఏమన్నారు? దావీదు ఎవరు? ఎందుకన్నారు ఆ మాట? కేవలం దావీదు భక్తి. అంతకంటే గొప్ప భక్తులు ఉన్నారు. దానియేలు లేడా? లేకపోతే యోబు భక్తుడు లేడా? లేకపోతే పౌలు లేడా? లేకపోతే దేవుని కాలంలో ఉన్నవారు ఇంకా సొలొమోను రాజు లేడా? చాలామంది ఉన్నారు. అబ్రహాము లేడా? ఇస్సాకు లేడా? యాకోబు లేడా? వీరందరినీ విడిచిపెట్టి దావీదును మట్టుకు ఎందుకు దేవుని హృదయానుసారుడు అన్నారు? ప్రకటన గ్రంథంలో ఆ మాట చూసేసి మనం కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. దేవుడు మనుషుని నిర్మించుకోవటానికి ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది కదా. 5వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతున్నాను, ప్రకటన గ్రంథము. ఆయన ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ విషయం కొరకు
ఏంటి, నీవు ఆ గ్రంథం అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ మాటలు రాస్తూ, నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు జనులను మనుష్యులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను వారు చేసితివి, వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడెదరు అదంట. ఎందుకంట, భూలోకమందు మీరేం చేయాలి, దేవుని రాజ్యమును స్థిరపరచాలి, ఏలాలి. ఎలా ఏళ్తారు? మాట చేత కాదు, కానీ మీ ప్రవర్తన చేత, మీ పూర్ణ హృదయముతో ఆయనకి ఇచ్చుటయందు ఆయనను సంతోషపరచెదరు. భూలోకము మీద అందుకొరకు నిన్ను నన్ను ప్రతి రాజ్యములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఇంకా మన కాంటెక్స్ట్లో అయితే ప్రతి కులంలో నుండి అని కూడా చెప్పాలి. ఎందుకంటే ముందు మన వాళ్ళు అడిగేది అదే కదా. ఏమండి, ఆయన కొరకు ఒక రాజ్యముగాను ఒక యాజక సమూహముగాను నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకు? ఆయన పని కొరకు, ఆయన ఆలయమును మహిమపరచుట కొరకు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దావీదు భక్తుడు వారి ప్రజలందరితో చెప్తున్నాడు, చూడండి, మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 20వ వచనము. ఇలాగున రాజు పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజమందిరమును తలవంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. ఏం చేశారంట? ఇశ్రాయేలీలందరూ కూడా రాజు మాటకు, రాజు ఆజ్ఞకి ఏం చేశారు? లోబడి ఆయన నామమును స్తుతించారంట. తల వంచి ఆయన నామమును ఘనపరిచి ఆయన నామమును గొప్ప చేసి ఆయన నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించారు అన్నమాట మనం అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఈ దినము నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఒక భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు. రిక్ వారన్ అనే పర్పస్ ఆఫ్ వర్షిప్ అని, వర్షిప్ డ్రివెన్ లైఫ్, ఇలాంటి మంచి పుస్తకాలు వరల్డ్లో బైబిల్ తర్వాత యాత్రికుని పుస్తకం తర్వాత అంత గొప్పగా అమ్ముడైన పుస్తకాలు అనమాట ఇవి రాసిన రిక్ వారన్ అనే భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు. ఏంటో తెలుసా? హార్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ సరెండర్ అంట. ఏంటి? ఆరాధించే హృదయము అంటే ఏంటంటే దానికి డెఫినేషన్ ఇస్తూ అంటున్నాడు, ఆయన ఎదుట సరెండర్ అంటే ఆయనకి మొత్తాన్ని సమర్పించేసుకోవడం, ఆయనకే మొత్తము అర్పించేసుకోవడం, ఆయన సన్నిధానంలో నా దేవా నీవే నాకు సమస్తము అని ఆయన దగ్గర చేతులెత్తేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే హార్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ సరెండర్. ఇదనం నీవు నేను రాజైన దావీదు దగ్గర నుంచి అదే నేర్చుకోవాలి. తనకున్న ఘనత, మహిమ, ప్రభావములు అవన్నీ కూడా రాజు ఎదుట, దేవుని ఎదుట ఇచ్చేసి, దేవా నీకు నేను యథార్థ హృదయంతో ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇదనం నిన్ను నన్ను కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. నీవు ఇచ్చేది, లేకపోతే నీ ప్రవర్తన, లేకపోతే నీ ఆరాధన, నీవు దేవునికి ఇచ్చేది ఆయనకు నిజంగా అంగీకారముగా ఉందా? ప్రశ్న. ఉండాలి. సమాధానం ఉండాలంటే మనకు ఉండాల్సిందేంటి? నా దేవా నాకు ఇచ్చినది సమస్తము నీదే అనగలగాలి. దావీదు భక్తుడు అన్నట్టు అదే అన్నాడు కదా, ప్రభువా నీవిచ్చిన వీటన్నిటిలో నుండి నేను నీకు ఇవ్వడానికి నేను ఎంతటి వాడనయ్యా, నేను కలిగి ఉన్నది, లేకపోతే నేను ఇట్టి రీతిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నీవు నాకు ఇచ్చినదే కదా ప్రభువా అంటున్నాడు. అదే ఈ దినం మనము భక్తుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సరెండర్ యువర్ లైఫ్, సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్, who is the only God who can take you to eternity. ఇంకో భక్తుడు అన్నాడు, నీవు ఎప్పుడు ఆరాధన చేయగలుగుతావు అంటే తెలుసా? జాన్ పైపర్ అనమాట. ఆయన ప్రపంచంలోనే ఒక చక్కని, ఒక మంచి సత్యాన్ని, లోతైన సత్యాలని వివరిస్తూ ఇంకా ఇప్పటికీ ఇంకా పరిచర్యలో ఉన్న ఒక గొప్ప భక్తుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీవు దేవునిలో నీవు ఎప్పుడు సంతృప్తి పడతావంటే, నీకున్నదంతా దేవునిదే అని నీవు ఎరిగి ఆయన ఇచ్చిన ప్రతి దానిని బట్టి నీవు సంతృప్తి పడినప్పుడే నీవు దేవునిని అంత సంతృప్తితో, అంత సంతోషంతో, అంత పూర్ణ హృదయంతో, అంత యథార్థ హృదయంతో దేవునిని ఆరాధించగలుగుతావు అంటున్నాడు భక్తుడు. గాడ్ ఈజ్ మోస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ అస్ వెన్ వీఆర్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్.
దేవుడు మన ద్వారా ఎప్పుడు పరచబడతాడంటే తెలుసా? ఎప్పుడైతే మనం మనలో ఆయన మనకిచ్చినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే ఆయనలో మనం సంతృప్తి పడతామో, నా బిడ్డ నేను ఇచ్చిన ప్రతి దానిని సంతోషించుచున్నదని దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడంట. అట్టి దేవుని సంతోషపరిచే హృదయము నీవు నేను కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము. భక్తుడు అదే చేశాడు. ఆయన పూర్ణ హృదయముతో, ఆయన పూర్ణ మనస్సుతో తనకున్నదంతా కూడా దేవునికే ఇచ్చేశాడు. అందుకే దావీదు గురించి, తన లైఫ్ ఎండింగ్ గురించి చాలా చక్కని మాటలు రాశారు. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 29వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు వృద్ధాప్యమును వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజాధికారం అంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికి ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి భక్తులు రాసిన మాటలు అన్నమాట. ఏంటి? మంచి వృద్ధాప్యంలోకి వచ్చాడంట, మంచి మరణము పొందుకున్నాడంట. అంతేకాదు, ఇప్పటికింకా భక్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అతనిలో ఎంత గొప్పతనం ఉంటే మనం మాట్లాడుకుంటున్నాం అన్నది మనం కూడా ఆలోచించుకోవాలి. మన ముందున్న గొప్ప మాదిరి అనేక కీర్తనలు ఆయన రాస్తూ వచ్చాడు. తనకున్న ప్రతి పరిస్థితిలో రాజుని, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక్క మాట చూపించేసి నేను ముగించేస్తాను. 95వ కీర్తన 6-7 వచనాలు చూసుకుందాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఏమని సంతోషగానం చేస్తారు? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యము గల మహారాజు, భూమ్యాగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చక్కని మాటలు కదా. ఆయనే మనల్ని సృజించాడు, మనల్ని ఏలుచున్నవాడు ఆయనే. మనకిచ్చిన సమస్తమును ఆయన వలననే కలిగినది గనుక ఆ ఇచ్చిన ఆ దేవునికే మనమందరము కలిసి ఆరాధన చేద్దాము. ప్రభువా, నీవిచ్చిన ప్రతి విషయముకై సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుచున్నాం ప్రభువా అని పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని మనము ఈ దినం మన ఆయన నామమును ఆరాధన చేసుకుందాం. ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వ
కూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఈరోజు మరి దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయము పై భాగంలో హెడ్డింగ్లో ఈ మాటను మనం చూడొచ్చు. అందరూ కూడా దయచేసి మీ బైబిల్ని చూడండి. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు జీవితంలో ఒక డేంజరస్ పొజిషను, ఇదొక సందర్భం. ఏంటి డేంజర్ అంటే, సొంత కుమారుడే తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు. కుమారుడు పేరు అబ్షాలోము, తండ్రి పేరు దావీదు. మీ అందరికీ దావీదు బాగా తెలుసు. అబ్షాలోము రాజ్యాకాంక్షకు వచ్చేసింది. నేను మా తండ్రి పొజిషన్ని ఆక్రమించాలి అని రాజ్యాకాంక్ష వచ్చి తండ్రిని చంపడానికి ఏం చేశాడంటే, కుట్ర ప్లాన్ ఏం చేశాడంటే, తండ్రితో ఉన్న స్నేహితులందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. తండ్రి సలహాదారుల్ని తన వైపు తిప్పుకున్నాడు. దావీదు రాజుగా ఉన్న సందర్భంలో అబ్షాలోము ఏం చేశాడంటే, తండ్రిని చంపివేసి రాజ్యాన్ని తీసేసుకోవాలి. ఇది దావీదు జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ కొడుకు కూడా అలా అనుకోకూడదు. బైబిల్లో కూడా అట్లాంటి వ్యక్తులు మనకు కనపడ్డారు. తప్పుపోయిన కుమారుడు ఆస్తిని నాకు ఇచ్చేయి అని వెళ్ళిపోయాడు. జనరల్గా ఆస్తిని ఎప్పుడు ఇస్తారంటే, తండ్రి కాలం చేసాక ఆస్తిని ఇస్తారు. అంటే లిటరల్గా తండ్రిని నువ్వు చనిపో, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆస్తిని పట్టుకుపోయాడు. ఇక్కడ అబ్షాలోము ఏం చేశాడంటే, దారి తప్పిన వాడే తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు. కానీ గమనించండి, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంకా మరణము తథ్యం అన్నట్టు అయిపోయింది. ఈ యొక్క కీర్తనలో మనమే నేర్చుకుంటామంటే, మన రోజు వారి జీవితాల్లో శత్రు సైతానుడు మీ మీద చాలా శ్రమలు, ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు తీసుకొస్తాడు. కుటుంబంలో నుంచి,
మనం పనిచేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంటి దగ్గర, ఇంటి వెలుపల అన్ని వైపుల నుంచి శ్రమ, శోధన, ఇబ్బంది, కష్టాలు తీసుకొస్తాడు. మీరు ఎవరైనా పొజిషన్లో ఉన్నారా? అన్ని వైపుల నుంచి కష్టాలు దాదాపు ఎక్కువ మంది ఉంటారు. ఒక వచనం చదువుతాను చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం. ఈ వాక్యము మీ కొరకే. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. దావీదు ఏమంటున్నాడండి? నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఇక్కడ దావీదు పరిస్థితి ఏమైపోయిందంటే, కుమారుడైన అబ్షాలోము, ఇదంతా కూడా మరి 2 సమూయేలు 15 నుంచి 19 అధ్యాయాల్లో ఉంటుంది. రాజ్యకాంక్ష కలిగి తండ్రిని చంపడానికి తండ్రితో పాటు ఉన్న వారందరినీ కొనిశాడు. తండ్రితో ఉన్న వారందరికీ చెప్పేశాడు, ఇదిగో నేను రాజుని అవ్వబోతున్నాను, మీ అందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చేస్తాను, మనం ఎలాగైనా సరే దావీదుని ఈ రాత్రికి చంపేయాలి. ఇది ప్లాన్. మీకు అర్థమైందండి? ఈ రాత్రికి దావీదుని చంపేయాలని చెప్పి ప్లాన్ వేసి, కుట్ర వేసి, ప్లాన్ చేసి వారందరూ కూడా రెడీ అయిపోయారు. ఇంకో విషయం ఏంటో తెలుసండి, అబ్షాలోంకి కొన్ని సపోర్ట్ చేసినాయి. బాగా గమనించాను. ఇది ఏ సందర్భం అంటే, దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉరాయాని చంపించాడు. ఈ యొక్క సందర్భంలో దీన్ని అదునుగా తీసుకుని అబ్షాలోము ఏం చేశాడంటే, 2వ వచనం చూడండి. దేశమంతా తెలుసు దావీదు పక్షమున దేవుడు ఉన్నాడని. దేశమంతా ఏం తెలుసు అండి? దావీదు పక్షమున దేవుడు ఉన్నాడని చెప్పి దేశమంతా తెలుసు. ఎందుకంటే దావీదు ఏ స్థితిగతుల్లో నుంచి రాజు అయ్యాడు? 8 అన్నదమ్ముళ్ళు ఉంటే వారందరిని పక్కన పెట్టి దేవుడు దావీదుని మహారాజుగా చేశాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదు విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని విడిచిపెట్టల. దేవుడు అంతిమంగా అతనికి విజయాన్ని దయచేశాడు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదులాగా మీరు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు అంతిమంగా దావీదుకి ఎలా అయితే విజయాన్ని ఇచ్చాడో మీకు కూడా అంతిమంగా దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఇది పాఠం. ఇప్పుడు 2వ వచనం చూడండి. ఇక్కడ అబ్షాలోముకి ఉన్న బలం ఏంటంటే, వారందరూ దేశమంతా ఏమన్నారు చూడండి, గీత పెట్టి రాశారు. అందరూ శ్రద్ధగా వాక్యం అంటున్నారండి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకుంటున్న వారు అనేకులు. వాళ్ళందరూ దావీదు ఏమన్నాడంటే, నా మీదగా వాళ్ళందరూ వచ్చేసారు, నా కుమారుడు వాళ్ళందరిని నా మీద తీసుకొచ్చి నన్ను చంపేసి నా రాజ్యాన్ని తీసుకోవాలనుకున్నాడు. ఇది అతని యొక్క పరిస్థితి. అయితే వారు నువ్వు ఉరాయాని చంపించినందుకు, బెత్షెబాని నువ్వు తీసుకున్నందుకు దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు కూడా నిన్ను గమనించండి. ఆల్రెడీ దావీదు తన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు. 2 దేవుని దగ్గర క్షమాపణ పొందాడు. ఈ 2 జరిగిపోయినాయి. కానీ శత్రు సైతానుడు ఏం చేస్తాడంటే, మీరు దేవుని దగ్గర క్షమాపణ పొందినా కూడా మీలో ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తాడు. ఏంటది? నువ్వు అనవసరం, దేవుడు నీతో పాటు లేడు. ఏమంటే దేవుడు నీతో పాటు లేడు, నిన్ను వదిలిస్తాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అంటాం, దేవుడు నాకు ఏం చేశాడని, దేవుడు నాకు ఏం చేశాడని. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే దేవుడిని క్వశ్చన్ చేస్తారు చాలామంది. బాగా గమనించండి. నాకేం చేశాడు, లేకపోతే ఇంకా చేయలేదంటే నేను ఇలాంటి ఇరుకున పడిపోయాను, నేను బయటకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. దయచేసి గమనించండి, దేవుడు ఎవరైతే తన బిడ్డలుగా హత్తుకుంటాడో దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడో. ఆయన బిడ్డలు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి దృఢంగా నిలబడతారు. చాలా సందర్భాల్లో మరి పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉండగానే చాలామంది ప్రశ్నించడం మొదలు పెడతారు. విశ్వాసులు ప్రశ్నించరు. దావీదు ఏం చేస్తాడు మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు సీన్ అర్థమైందండి? అబ్షాలోము కుమారుడు ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని లాక్కోవాలనుకుంటున్నాడు. దావీదు ఈ వచనం మీకు చూపిస్తాను చూడండి. 2 సమూయేలు 15వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించారని దావీదుకు వర్తమానం వచ్చింది. ఎవరి పక్షమున ఉన్నారు మొన్నటిదాకా? దావీదు పక్షమున. ఇప్పుడు ఎవరి పక్షానికి వెళ్ళిపోయారు? అబ్షాలోము. ఇప్పుడు దావీదు ఏమన్నారు చూడండి. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగున ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి
మనము తప్పించుకుని రక్షణ పొందలేం. ఎందుకంటే వారు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. మనం వారి మీద విజయాన్ని సాధించలేము. మనం పారిపోదుము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును. హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకుంటాడు. మనకు కీడు చేయకను పట్టణముకును కత్తివాడ హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా చనిపోకుండా మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అని చెప్పి దావీదు ఏం చేశాడు? ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. అందరికి అర్థమైందండి సీన్. ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో పరిస్థితి ఏంటంటే, అబ్షాలోము చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పంపించాడు. ఇదిగో దావీదు మీ శరణ కోరతాడేమో, చేర్చుకోకండి. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి? దావీదు వాళ్ళ కొడుకు చంపేస్తే వాళ్ళ కొడుకుని మనం చంపేసి రాజ్యం తీసుకోవచ్చు. ఇది మ్యాటర్. మీకు అర్థమైందండి? దావీదు వాళ్ళ కొడుకు చంపేస్తే తర్వాత మనం అదుని చూచి వాళ్ళ కొడుకుని చంపేసి రాజ్యాన్ని. ఇది హిస్టరీ సీన్ అనమాట. ఏమండి? ఇదంతా కూడా చరిత్ర, ఏది కూడా కథ కాదండోయ్, అంతా కూడా చరిత్ర. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఇందులో మనం కూడా ఇందాక మీకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చాలా ఇబ్బందులు, కష్టాలు విశ్వాసులు మన మీదకి వచ్చినా నా మీదకి లేచువారు అనేకులు. అందరూ ఏమంటారంటే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదనియు నన్ను గూర్చి చెప్పుచున్నవారు అనేకులు. ఇక్కడ దావీదు మాటలో ఒకటి అర్థం కావాలి మనకి. ఇక్కడ దావీదు మాటలో ఒక బలమైన శక్తి మనకు కనపడుతుంది. దావీదు ఏమన్నాడంటే, అబ్షాలోము మిగతా జనం వీళ్ళందరూ అనుకుంటున్నారు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడని అనుకుంటున్నారు వీళ్ళు. దావీదు ఏమంటున్నాడండి? వాస్తవానికి దావీదుని దేవుడు విడిచిపెట్టలా. కానీ చుట్టుపక్కల అందరూ ఏమంటున్నారంటే, దావీదుని దేవుడు విడిచిపెట్టేశాడు, ఇప్పుడు మనం వెళ్ళి దావీదుని చంపేయచ్చు. దావీదుకి ప్రస్తుతం ఏ సెక్యూరిటీ లేదు, దావీదుకి ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, దావీదుని వచ్చి కాపాడేది ఎవరు లేరు, దావీదు పక్షాన మాట్లాడేది ఎవరు లేరు, దావీదు ఫ్రీగా తిరుగుతున్నాడు, దావీదుని ఈజీగా మనం చంపేయవచ్చు. ఏమంటే మీ మీద కూడా చాలామంది ఈ రీతి లేవచ్చు. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళని కొట్టినా చేసినా ఎవరు అడిగొచ్చేవారు లేరు, వాళ్ళని ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. దావీదు పరిస్థితి కూడా ఇక్కడ ఇదే. అతడికి రక్షణ ఏమీ లేదు. అనేకులు దావీదు గురించి మాటలు చెప్తున్నారంట. ఏ మాటలు అయ్యి? దావీదుని కాపాడే వారు ఎవరో లేరు. ఏమండి? కానీ ఇక్కడ దావీదు ఒక బలమైన నిరీక్షణ ఒకటి ఉంది. కింద వచ్చిన చూడండి, దావీదు ఏమంటున్నాడు? యెహోవా నీవే నాకు కేడము. ఏమంటున్నాడండి? యెహోవా నీవే నా కేడము. కేడము అంటే షీల్డ్. షీల్డ్ అంటే ఏంటో తెలుసండి? యుద్ధాల్లో సైనికులకి కేడెం అంటారు దాన్ని. ఇలా రౌండ్గా పెద్దగా ఉంటుంది. యుద్ధాల్లో మీరు చూసే ఉంటారు. ఏమండి? కత్తి ఇసిరినప్పుడు ఇలా అడ్డంగా బ్లాక్ పెట్టుకుంటారు, అడ్డు పెట్టుకుంటారు. దాన్ని కేడెం అంటారు. అవి బాణాలు ఇస్తున్నప్పుడు కానీ, ఈట్లు ఇస్తున్నప్పుడు కానీ, కత్తి విస్తున్నప్పుడు కానీ దాన్ని అడ్డంగా ఇలా పెట్టుకుంటారు. అర్థమైందా మీకు? దాన్ని కేడెం అంటారు. ఆ కేడము కనుక లేకపోతే ఈజీగా చనిపోతారు. దావీదు అన్నాడు, దేవా నువ్వే నా కేడము. ఇంకో అర్థమయ్యే సందర్భం ఇస్తాను. జనరల్గా బార్డర్లో ఏదన్నా గన్ షూటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, గన్ షూటింగ్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ సైనికులు రాళ్ళ దెబ్బలు వెనకాల దాక్కుంటారు. ఎందుకంటే బుల్లెట్ వచ్చి ఆ రాళ్ళ దెబ్బలు తగిలిన బుల్లెట్ దాన్ని చేర్చలేదు కనుక దాని కింద దాక్కుని అదిని చూచి మరలా గన్ పేలుస్తారు, మరలా దాక్కుంటారు, మరలా అదిని చూచి పేలుస్తారు. మీరు చూసే ఉంటారు అలాంటివి. దావీదు ఏమన్నాడంటే, నేను దాగు చోటు నా కేడెము శత్రువు యొక్క బాణాల నుంచి, శత్రువు యొక్క సమస్యల నుంచి నన్ను కాపాడేది ఇంకేది కాదు, యెహోవాయే. యెహోవా నీవే నాకు కేడము. నీవు కూడా అని అంటలేదు, నీవు మాత్రమే నాకు కేడము అంటున్నాడు. అర్థమైందండి మీకు? ఇక్కడ దావీదు ఒక విశ్వాసము. తర్వాత వచ్చిన చూడండి, 3వ వచనం చివరి లైన్,
నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అంటే నీవే నా అతిశయం, నా బలము, నా శక్తి, నా గొప్పదనం. నేను గర్వించేది నీ బట్టే. నేను చూడండి, బాగా గమనించండి. జనరల్గా 4-5 స్నేహితులు కానీ మనం మాట్లాడుకునేటప్పుడు మనం చాలా విషయాల బట్టి అతిశయపడతాం. ఇదిగో మా నాన్నగారు అంట, అదేం చూసో మా నాన్నగారు ఏం చేశారో తెలుసా, ఇంకా మా తాతగారు ఒకప్పుడు మా తాతగారు ఏం చేశారో తెలుసా, ఇదిగో నేను ఇంత దూరం వెళ్ళాను, నేను ఇంకా దూరం వెళ్ళాను, ఇదిగో నేను దూకేసాను తెలుసా, నేను నీకంటే ఎక్కువ దూకాను తెలుసా. జనరల్గా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు హెచ్చులు మాట్లాడుకోవడం బాగా అలవాటు. బహుశా అలాంటి సంభాషణలో మీరు కూడా ఉండే ఉంటారు. జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తే హెచ్చులు చెప్పుకుంటాం. నీకేం తెలుసు, మేము అంతకంటే ఎక్కువ చేసాం, మేము ఆడు ఇంత తిన్నాడంట, మా ఆవిడ ఇంత తింటాడు, ఏమంటే మీకు తెలుసా ఇంకా ఉంది, నీకు ఇంతేనా. హెచ్చులు జనరల్గా చాలా విషయాలు బట్టి మనం హెచ్చించుకుంటాం. లేకపోతే మనం చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. నా ప్రశ్న మీ అందరికీ, రక్షణ పొందినాటి నుంచి ఈరోజు దాకా దేవుని గురించి ఎప్పుడైనా మీరు హెచ్చుగా మాట్లాడారా సంభాషణలో? ఇదిగో మా దేవుని గురించి తెలుసు నీకు, అసలు మీ గురించి కాదు, మీ గురించి, మీ కుటుంబం గురించి, మీకున్న స్థితిగతులు బట్టి మీరు చాలా సందర్భాలు మీ గురించి మీరు హెచ్చుగా మాట్లాడుకునే ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా సరే దేవుని గురించి, నువ్వు నమ్మిన, నేను రక్షించిన దేవుని గురించి ఎప్పుడైనా హెచ్చుగా మాట్లాడావా? ఎప్పుడైనా మా దేవుడు ఎవరో తెలుసా, నాకు చేసిన కార్యాలు నాకు ఎవరో తెలుసా? దావీదు అంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగా, నా హెచ్చు, నా కేడము, నా తల ఎత్తేది. కాన్ఫిడెన్స్, దేవా నీవే అని అంటున్నాడు. జనరల్గా ఏమండి, చాలా సందర్భాల్లో మన అతిశయం ఏంటంటే మనకున్న ఆస్తిని బట్టి, బంధువర్గాన్ని బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి, లేకపోతే ఉద్యోగాన్ని బట్టో, రకరకాల సందర్భాలు బట్టి చాలా అతిశయిస్తాం. నా ప్రశ్న, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? దేన్ని గురించి మీరు గొప్పలు చెప్పుకుంటారు? జనరల్గా దేని గురించి గొప్పలు చెప్పుకుంటారు? దావీదు అంటున్నాడు, నేను గొప్పలు చెప్పుకునేది ఇదిగో నా దేవుని గురించి. నేను గొప్ప చెప్పుకునేది ఎవరి గురించో తెలుసా? నేను గొప్ప చెప్పుకునేది నా దేవుని గురించి గొప్ప చెప్పుకున్నా. ఈరోజు మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీ దేవుని గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారా? మీ దేవుని గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారా? దావీదు అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడము. దావీదు ఒక మాట అంటాడు చోట, కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయపడితే మేము మాత్రము యెహోవా నామమును బట్టి మేము అతిశయపడతాం. ఈరోజు మనం అతిశయపడాల్సింది, మనం గర్వపడాల్సింది మనకు ఉన్న వాటిని బట్టి కాదు, కానీ మనం కలిగి ఉన్న ఈ దేవుని బట్టి మనం అతిశయపడాలి. మీరు అతిశయపడాలి. ఇదే నిజమైన ఆరాధన. మనం ఎప్పుడైతే అతిశయపడతామో, నా దేవుడు గురించి తెలుసా నీకు? 4వ వచనం చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మనకి ఈ 3వ వచనం ఆరాధన కనపడుతుంది, దేవుని మీద గౌరవం, భక్తి మనకు కనపడుతుంది. తన అతిశయం ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి గర్వంగా చెప్పుకుంటున్నాడు. మనం లోక విషయాల గురించి గర్వంగా చెప్పుకుంటాం, మా బిడ్డలండి, మా వాళ్ళండి, వీళ్ళండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ దావీదు అయితే దేవుని గురించి గర్వంగా చెప్పుకున్నాడు. ఒక సందర్భంలో అండి, అన్నలందరూ యుద్ధానికి వెళ్ళారు. ఒక ఎత్తటి మనిషి, 9 అడుగుల మనిషి, ఫిలిస్తీయుడు గొలియాతు దేవుని దూషిస్తూ ఉన్నాడు. గొలియాతు దేవుని దూషిస్తుంటే దావీదు చిన్నవాడు, బహుశా 17-18 వయసు ఉంటుంది, యుద్ధ ప్రావీణ్యత కూడా గొప్ప కలిగిన వాడు కాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో రోషము తెచ్చుకొని దేవుని విషయంలో ఒడిసెలు పెట్టి గొలియాతుని చంపివేసి విజయాన్ని సాధించాడు. దేవుని విషయంలో రోషం కలిగాడు, దేవుని విషయంలో అతిశయపడ్డాడు. ఈరోజు సంఘంగా మీరందరూ దేవుని విషయంలో మనము అతిశయపడి దేవుని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. దేవా నా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నా దేవుడు నాకు చాలా చేశాడు. మనం మళ్ళీ చెప్తున్నా, మనం చాలా మంది గురించి గొప్పగా చెప్పుకుంటాం, మీ ఇంట్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం, చాలా వ్యక్తుల గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ దేవుని గురించి గొప్పగా చెప్పం మనం. మా వింటున్నారా? మీరు ఎవరి గురించి గొప్ప చెప్పుకోవాలి? దావీదు అన్నాడు,
నీవే నా కేడము, నా డాలు, నా ఆశ్రయదుర్గము, నా అతిశయాస్పదము. నేను గొప్పగా చెప్పుకునేది నీ గురించే. అదే నిజమైన ఆరాధన. 4వ వచనం చూద్దాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దావీదు ఎలా మొరపెట్టాడు తెలుసండి? ఎలుగెత్తి మొరపెట్టాడంట. ఎలుగెత్తి అంటే జనరల్గా సంతోషం వచ్చినప్పుడు మనం జనరల్గా ప్రార్థన చేయమంటే చాలామంది ఏం చేస్తారంటే మెల్లగా ప్రార్థన చేస్తారు. మెల్లగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కానీ భక్తులు చాలా సందర్భాల్లో వారు ఒంటరిగా ఉన్నా కూడా ఎలుగెత్తి ప్రార్థన చేస్తారంట. గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తారంట. బిగ్గరగా ఎప్పుడు ప్రార్థన చేస్తాం? కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. దేవుని యందు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. నా ప్రశ్న, మీలో ఎంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు? ఎలుగెత్తి అంటే షౌట్, గట్టిగా బిగ్గరగా, దేవా నాకు సహాయం చేయండి అయితే నా పరిస్థితిలో ఉందని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడంట దావీదు. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేయమంటే ఇంట్లో కూడా ఎవరికి వినపడదు మన ప్రార్థన. మా బాగా జ్ఞాపకం, కాలేజీలో చదువుకునేటప్పుడు ఆరాధన ఉదయం 9కి, 6కి మొదలైతే 9కి వెళ్ళేవాళ్ళం. అయ్యేసరికి 2:30, 3 అయ్యేది. చెన్నైలో 3 అయితే 4కి పెట్టేవారు. ఒక ఇస్త్రాకు వేసేవారు. ఆ ఇస్త్రాకులోని ఒకేసారి అన్నం పెడతారు. ఒకేసారి అన్నం పెట్టి అది పప్పుచారో రసమో సాంబారో ఇంకా ఆకలిలో ఏం తెలియదు. ఒక గరిటెలో వేసేస్తారు. దాదాపు 100 మంది వడ్డించాక అప్పుడు పాట పాడతారు. మన వాళ్ళు అయితే ఇప్పుడు తినేసేసి ఆకు కూడా మరతపడి పాడేస్తారు. అలా కుదరదు. అలాగా మొత్తం అంతా వడ్డించిన అంత చివరిదాకా అయిపోయేదాకా అందరూ అలా చూస్తూ ఉంటాం. ఎందుకంటే టిఫిన్ చేయకుండా వచ్చేసేవాళ్ళు మేము హాస్టల్ నుంచి టైం లేక. అంతా అయిపోయిన తర్వాత ఒక పాట పాడిన తర్వాత మరలా అప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసాక కానీ అప్పుడు అన్నంలో వేలెట్టాలి. కొంతమంది ఆకలి తట్టుకొని కలిపేసుకుంటారు. ఆమె అనగానే ఇంకా యుద్ధం చేసేద్దామని. కానీ గట్టిగా ప్రార్థన చేసేవారు. మీరు ఎలా ప్రార్థన చేయాలండి? ఎలా ప్రార్థన చేయాలండి? మెల్లగా ప్రార్థన చేయకండి దయచేసి. కనీసం పక్కోళ్ళు కూడా వినపడదు చాలామంది ప్రార్థన చేస్తే. మీరు ఇంట్లో ప్రార్థన గట్టిగా చేస్తే మీ ఇంట్లో అందరూ కూడా భయంతో వచ్చి కూర్చుంటారు మీతో పాటు. మీరు మెల్లగా ప్రార్థన చేసేవారికి ఎవరికి వినపడదు. దయచేసి గమనించండి, అలవాటు చేసుకోండి. ఎలుగెత్తిన యెహోవాకు దావీదు ప్రార్థన చేశాడు అలాగా. మౌనంగా చేయలా. దానియేలు మౌనంగా చేశాడా? తలుపులన్నీ వేసుకుని మౌనంగా చేశాడా? సింహాల భవనంలో వేసేస్తాము నువ్వు ప్రార్థన చేస్తే అని తెలిసినా కూడా తలుపులని బార్లంగా తెరిచి ప్రార్థన చేశాడు. దయచేసి జ్ఞాపకం చేస్తాను, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. బైబిల్ చెప్తుంది, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. దేవుడు మీ ప్రార్థనలకి సమాధానం ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు. ఇక్కడ అబ్షాలోము తన కుమారుడు, తన మీద వ్యతిరేకంగా తిరిగిన కుమారుడు గుర్రం మీద దావీదుని తరుముకుంటూ వస్తుంటే తన జుట్టు ఒక చెట్టుకి ఇరుక్కుపోయింది. చాలా పొడుగాటి జుట్టు ఉండేది అబ్షాలోముకి. తన జుట్టు ఇరుక్కుపోయేసరికి దావీదు సైనికుడు ఒకడు పేరు యోయాబు వచ్చి అబ్షాలోముని చంపేస్తాడు. దావీదు చాలా బాధపడతాడు. కుమారుడు చనిపోయాడని ఏడుస్తాడు, రోధిస్తాడు అనేక రోజులు. దావీదుకి దేవుడు అక్కడ విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది, ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. విడిచిపెట్టకుండా చాలామంది కొద్ది కాలం ప్రార్థన చేసి ఆపేస్తారు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఏమండి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోయేవాడు కాడు. మీ ప్రార్థనని ఆలకించేవాడు ఆయన. హి లిసన్స్ టు యువర్ ప్రేయర్స్. అందులో డౌట్ లేదు. బైబిల్ గ్రంథంలో సమాధానం ఇవ్వని ప్రార్థనలు ఏమి లేవు, కనపడవు ఇక్కడ. బైబిల్ గ్రంథంలో సమాధానము ఇవ్వని ప్రార్థనలు లేవు. మరి మీకెందుకు ఉంటున్నాయి? ఆయన నీ కేడమేనా? నీ అతిశయము ఆయనేనా? దయచేసి గమనించండి, బైబిల్ అంతా కూడా
ఆన్సర్డ్ ప్రేయర్స్, సమాధానం ఇచ్చిన ప్రార్థనలే ఉన్నాయి తప్ప ఇంకోటి ఏం లేవు బైబిల్లో. నా ఆశ కూడా ఏంటంటే దేవుడు మీ జీవితంలో కూడా సమాధానం ఇవ్వాలి ప్రతి ప్రార్థనకి కూడా. మీ అందరికి ఆశ ఉందండి? దేవుడు నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించాలని. మీ అవసరతలు ఉన్నాయి, మీ కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు అనేకమైనవి ఉన్నాయి. మీకు ఆశ ఉందా దేవుడు నా ప్రార్థన ఆలకించాలని? ఉందండి? ఆయన్ని మీరు కేడముగా చేసుకోండి, మీ అతిశయముగా చేసుకోండి. మీరు గర్వించడానికి గల కారణము ఆయనే అయి ఉండాలి, ఆయనే అయి ఉండాలి. దేవుని వాక్యము ఈ విషయాన్ని బట్టి చాలా స్పష్టం చేస్తూ ఉన్నది. 5వ వచనం చూద్దాం. యెహోవా నాకు ఆధారము. నాకు ఆధారం ఎవరు? మా అబ్బాయినండి. మీకు ఆధారం ఎవరండి? మీ అమ్మాయినండి. మీకు ఆధారం ఎవరండి? మా మేనమామేనండి. ఏమండి అలానే మీ ఆధారం ఎవరు? మీ ఆధారం. సమాధి కార్యక్రమాల్లో ఏమవుతుందంటే, సమాధి కార్యక్రమాల్లో నేను గమనిస్తూ ఉంటాను, అప్పుడు దాకా రాని బంధువులు కనబడుతూ ఉంటారు ఒకేసారి. ఆ కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉండరు, ఒకేసారి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షం అలాగే ఇలాగే ఆ బియ్యం జల్లు, ఆ ఉప్పు జల్లు, లేకపోతే ఇంకోటి ఏదో జల్లు, అది చే ఇది చే, అటు తిరగకూడదు, అందరు ఇటు తిరగాలి. సమాధికి ఆడవాళ్ళు సమాధులు రాకూడదు. మీరు ఎక్కడ చెప్పారంటే, మరి యేసు ప్రభు సమాధికి వెళ్ళింది ఎవరమ్మా? ఎవరండి వెళ్ళింది? పేతురు వెళ్ళాడా? పొద్దున్నే ఆయన ప్రేమించిన యోహాను వెళ్ళాడా? మరి ఎవరంట వెళ్ళింది? అమ్మ ఎవరమ్మ వెళ్ళింది? సమాధి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ఎవరో? స్త్రీలే వెళ్ళింది. వాళ్ళకి అడ్రస్ తెలియకుండా ఎలాగెళ్ళారు? ఆదివారం అడ్రస్ తెలియకుండా ఆదివారం ఎలాగెళ్ళారు? అడ్రస్ తెలుసా తెలీదా? ఎలా తెలుసు? ఇంకా రాలేదు బయటికి పాత ఆచారాల్లోంచి స్త్రీలు కూడా. బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు వెళ్ళకూడదని, బైబిల్ వెళ్ళారని చెప్తుంది. దేవుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపించాడు. నువ్వు విసరాల్సింది ఈ కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకుంటే మీరందరూ పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే భూ ప్రపంచం మీద ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడు, ఇంకెవరికి తిరిగి లేవాలా. నువ్వు చనిపోయి తిరిగి లేచి మోక్షానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం. అందుచేత మీ ఆచారాలు కట్టిపెట్టి నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే ప్రభుని అడుగు, ఆయన తీసుకెళ్తాడు. ప్రభుని అడిగితే ఆయన తీసుకెళ్తాడు. గమనించండి, యేసుప్రభు సమాధి వద్దకు వెళ్ళింది ఫస్ట్ ఎవరో తెలుసా? ఫస్ట్ వెళ్ళింది ఎవరు? స్త్రీలే. దేవదూత సమాధానం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకమ్మా సజీవులను మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. దయచేసి గమనించండి. తర్వాత మాట జ్ఞాపకం చేసుకో. 5వ వచనం. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు ఏమంటున్నాడంటే, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చాలామంది నిద్ర పట్టదు, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, ఇబ్బందులు బట్టి నిద్ర పట్టదు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. దావీదు అన్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా కూడా నేను భయపడినాను. ఐ వాంట్ ఫియర్. 10,000 మంది నా మీద దండెత్తినా కూడా నేను భయపడినా అన్నాడు. ఎందుకో తెలుసా? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టు, వాడు నీవే, దుష్టుల పలు రాలగొట్టు వాడు నీవే, రక్షణ యెహోవాది, నన్ను కాపాడేది ఎవరు? యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ యొక్క కీర్తనలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడే మన కీడము, మన రక్షణ, మన ప్రార్థనని ఆలకించువాడు. దావీదు అంటున్నాడు, నేను భయపడను, అనేకమైన సమస్యలు నా మీదకి వచ్చినా, భవిష్యత్తు గురించి నాకు తెలియకపోయినా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను. ఆయన నన్ను నడిపించువాడు, నన్ను కాపాడువాడు. బైబిల్ గ్రంథము దేవుని మీద ఆధారపడమని చెప్తుంది. ఆయన మీద మనము ఆధారపడదాం. యెహోవాయే మన రక్షణ.